ఆస్ట్రేలియా టీంకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఇండియా ఉమెన్స్ టీం. ఎలా అంటే జెమిమా రోడ్రిగ్స్లో 2 మ్యాచ్లు ఫెయిల్ కాగానే పక్కకు పెట్టారు. ఇలా ఇండియాలో అద్భుతమైన క్రీడాకారులను అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తొక్కివేయడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళ కోసం దేవుడు ఉంటాడు. దేవుడు తనే స్వయంగా వచ్చి తన చేయితో వాళ్ళని మీదకి తీసుకొస్తాడు. చూడండి, ఆస్ట్రేలియా అట్లాంటి అద్భుతమైన జట్టు, అటు మెన్స్లో కానీ ఉమెన్స్లో కానీ ఆస్ట్రేలియా జట్టు అసలు క్యాచ్ డ్రాప్ చేయదు. కానీ అలాంటిది జెమిమా రోడ్రిగ్స్ ఇచ్చిన 2-3 క్యాచ్ని ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం జట్టు సభ్యులు జారవిడ్చారు. అంటే ఒక అద్భుతమైన ప్రతిభ ఉన్న వాళ్ళను ఎవరు తొక్కేయలేరు. ముఖ్యంగా క్రికెట్లో జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ని, కుల్దీప్ యాదవ్ని, సంజు శాంసన్ని, దినేష్ కార్తిక్ని వీళ్ళందరినీ తొక్కిపడేశారు సెలెక్టర్లు కానీ మేనేజ్మెంట్ కానీ. కానీ చివరికి వాళ్ళ ప్రతిభ మాత్రం ఎక్కడో ఒక చోట చూపించబడ్డది. వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. జెమిమా రోడ్రిగ్స్ని బెంచ్ మీద కూర్చోబెడతారంటే ఎవరు నమ్మరు. మొన్న మ్యాచ్లో T20 ఫస్ట్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ లోపల హర్షదీప్ సింగ్ని, వరల్డ్లో నెంబర్ 1 T20 బౌలర్ని పక్కకు పెట్టారు. అది ఎవరి కోసం? హర్షిత్ రాణా కోసం. హర్షదీప్ సింగ్ కంటే ప్రతిభావంతుడా అంటే అది మీరే చెప్పాలి. మరి అంత అనుభవం ఉందా అంటే మీరే చెప్పాలి. మనకు 2023 T20 వరల్డ్ కప్ గెలవడానికి ముఖ్య కారణం 1 బుమ్రా అయితే 2 హర్షదీప్ సింగ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి చివరి ఓవర్ల లోపల అద్భుతంగా కట్టడి చేసి సౌత్ ఆఫ్రికా వెన్ను విరిచి ఇండియాకు మ్యాచ్ గెలిపించాడు. సో అలాంటి బౌలర్ని ఫస్ట్ T20లో పక్కకు పెట్టారు హర్షిత్ రాణా కోసం. హర్షిత్ రాణా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నదని మనకు వార్తలు. అంటే హర్షిత్ రాణా దగ్గరికి బ్యాటింగ్ వచ్చిందంటే ఇండియా ఓడిపోయినట్టే లెక్క. సో అలాంటిది హర్షదీప్ సింగ్ పక్కకు పెట్టారు. కానీ అతను మాట్లాడకుండా పక్కకు కూర్చున్నాడు. ఎందుకంటే మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఎవరు చేయరు. ఎందుకంటే తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. తర్వాత ఏదో ఒకటి వాళ్ళకు నష్టం జరుగుతూనే ఉంటుంది. సో అలాంటప్పుడు వీళ్ళు నోరు మూసుకుంటారు. ఈవెన్ అద్భుతంగా ప్రతిభ ఉన్న షమీని కూడా పక్కకు పెట్టారు. కానీ మనం జెమిమా రోడ్రిగ్స్ గురించి ఈ సంతోష సమయంలో మాట్లాడుకుందాం. అద్భుతమైన క్రీడాకారిణి, అన్ని వైపులా ఆడగల సామర్థ్యం ఉంది. T20 లోపల అటు వైట్ బాల్ క్రికెట్ లోపల కానీ అటు వన్డే T20 అంటే వైట్ బాల్ క్రికెట్లో ఆమెను పక్కకు పెట్టే సాహసం చేయకూడదు అని ఆమె నిరూపించింది. అట్లాంటి అద్భుతమైన క్రీడాకారిని 1-2 మ్యాచ్లో ఆడకపోతే పక్కకు పెడతారా? కుల్దీప్ యాదవ్ని ఏ విధంగా పక్కకు పెడతారు? సో హర్షదీప్ సింగ్ని ఏ విధంగా పక్కకు పెడతారు? అంటే జెమిమా రోడ్రిగ్స్ జరిగిన ఈ అన్యాయం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నా. సో మీరు ఈ వీడియో మొత్తం కూడా చూస్తారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇండియాలో అంత మంచి వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ నా వీడియోస్ కొంతమంది చూస్తారు, లైక్ చేస్తారు. కానీ 2000 మంది 3000 మంది చూస్తే 10 మందికి లైక్ చేయడానికి సాహసం వస్తుంది. ఎందుకంటే మీ అట్లాంటి వాళ్ళే ఇక్కడ కూడా ఈ రాజకీయాలు ఉంటారు. వీళ్ళు క్రీడల్లో కూడా రాజకీయాలు అలా ఉంటారు. అంటే మంచి వీడియోకి ఒక లైక్ చేయడానికి కూడా మీకు సాహసం రాదు, మీరు ధైర్యం చేయలేరు. ఎక్కడ బాగుపడతాడని టెన్షన్ పడతారు మీరు. కానీ అంటే ఒక మంచి వీడియో చేయాలంటే ఒక మంచి సంకల్పంతో మేము ఇంత కష్టపడి వీడియో చేస్తున్నామంటే కనీసం ఒక లైక్. ఎందుకంటే ఇది 100 మందికి 1000 మందికి 1,00,000 మందికి వ్యాపించి ఇట్లాంటి తప్పులు జరగకుండా చూపించే అవకాశం ఉంటుంది. తప్పులు జరగకుండా చూసే అవకాశం కూడా కలుగుతుంది. వాళ్ళకి భయం అవుతుంది. ఇట్లాంటి ప్లేయర్లను పక్కకు పెట్టాలన్నా, ప్రతిభను తొక్కేయాలన్నా భయపడతారు. కానీ మీలాంటి వాళ్ళు చేయబట్టి ఒక వీడియోను పూర్తిగా అందరు చూడకుండా అది అందరికీ పాస్ కాకుండా చేస్తారు. కనుక ఈ దేశంలో చాలా కష్టం. ప్రతిభ ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. కానీ భగవంతుడు ఉంటాడు, ఎప్పుడో ఒకసారి వాళ్ళకి తీసుకొస్తాడు. మీలాంటి వాళ్ళతో కాకుండా భగవంతుడు డెఫినెట్గా ఉంటాడు, వాళ్ళకు మంచి చేస్తూనే ఉంటాడు. జెమిమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ ఆద్యంత అద్భుతంగా సాగింది. హర్మన్ప్రీత్ కౌర్ అలాగే స్మృతి మందనాతో అద్భుతమైన పార్ట్నర్షిప్. నార్మల్గా ఆమెకు 1 డౌన్ అంటే ఇష్టం. విరాట్ కోహ్లీ లాగా 1 డౌన్ రావడం, తన ప్రతిభ చూపించడం ఆమెకు ఇష్టం. అదే చెప్పింది మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా, నాకు 1 డౌన్ చాలా ఇష్టం, నేను ఆడాలనిపిస్తుంది, నేను కోరుకుంటా. సో మ్యాచ్ 10 నిమిషాల ముందు నువ్వే 1 డౌన్ వెళ్తున్నావు అని చెప్తే షీ ఈజ్ అమేజ్డ్. అంటే ఆమె అమేజింగ్గా ఒక సంతోషంగా ఫీల్ అయింది. అదే ఆమె ఇంకొకటి ఇట్లా తొక్కివేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా వాళ్ళు మీదికి రావడం, అలాగే భగవంతుడు వాళ్ళకు తన చేయితో వాళ్ళకి తీసుకురావడం, మీదికి తీసుకురావడం. ఎవరు ఆపలేరు, ప్రతిభను ఎవరు ఆపలేరు అనే విషయం నేను నా వీడియో ద్వారా తెలియజేస్తున్నా. సో నచ్చిన వాళ్ళు మీరు లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, కమెంట్ చేయొచ్చు. నాకు తెలుసు మీరు ఎవరు చేయరని,
నాకు అత్యంత విశ్వాసం ఉంది నాకు మీరు చేయరని. కానీ బట్ నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. నా సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అంటే ముఖ్యంగా క్రీడను అభిమానించే వాళ్ళ కోసం చేయాలనుకున్నా. సో చేస్తున్నా. జెమిమా రోడ్రిగ్స్ను ఎవ్వరు ఆపలేరు. అలాగే హర్షదీప్ సింగ్ను కూడా, కుల్దీప్ యాదవ్ను కూడా, సంజు శాంసన్ కూడా మీరు ఎవ్వరు ఎన్ని రోజులు ఎక్కువ రోజులు ఆపలేరు అని నేను నా వీడియో ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే సంజు శాంసన్ని 56.6 యావరేజ్ ఉండగా అతను వన్డే టీంలో పక్కకు పెట్టారు. దానికి కారణం దాన్ని ఎవరు అడుగుతారు? మీలాంటి వాళ్ళు వీడియోని చూసి పక్కకు తప్పుకునే వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ ఇట్లాంటి విషయం బీసీసీఐకి తెలిస్తే, మేనేజ్మెంట్కి తెలిస్తే తప్పకుండా వాళ్ళకి అవకాశం ఇస్తారు, మంచి మంచి ప్లేయర్లకు అవకాశం ఇస్తారు. అలాంటప్పుడు మన ఇండియా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఇది నా కోరిక. సో ఈ దేశంలో ఉన్నారు 10 to 20% మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళకు సహాయం చేసే మంచి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసమే నా వీడియో. జెమిమా రోడ్రిగ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్, ఇండియా ఉమెన్స్ అద్భుతంగా గెలిచింది. ఆస్ట్రేలియాతో ఎన్నోసార్లు చాలా ఎక్కువ మ్యాచ్లు, అంటే ఆస్ట్రేలియాతో మనం 50 వరకు మ్యాచ్లు ఆడితే 10-11 గెలిచింది. దాన్ని పూర్తి కౌంట్ కూడా నేను కరెక్ట్ చెప్తాను మళ్ళీ. సో ఈ మ్యాచ్ ముఖ్యంగా ఆస్ట్రేలియా చాలా ఈజీగా తీసేసుకుంది. అలాగే రిచ్ఫీల్డ్ కూడా అద్భుతంగా ఆడింది. మొదట సెంచరీ చేసింది, ఒక సెంచరీ చేసింది. ఆ తర్వాత జెమిమా రోడ్రిగ్స్ తన విశ్వరూపం చూపించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో ఈ ఇన్నింగ్స్, అంటే ఆస్ట్రేలియాతో మామూలుగా ఇంత అద్భుతంగా ఆడడం అనేది ఎవరి వల్ల కాదు. నేను ఈ టోర్నమెంట్ ముందే నేను లైవ్ షో చెప్పాను. ఏంటంటే ఆస్ట్రేలియాని ఓడగట్టగా ఏకైక జట్టు ఎవరైనా ఉన్నారంటే అది ఇండియా మాత్రమే. సో ఈ విజయం అసలు అది దేశ ప్రజలకు, దేశంలో ఉన్న క్రీడలకు ఎవరైతే ఊతమిస్తున్నారో, ఇష్టపడుతున్నారో వాళ్ళకు అంకితం అనుకుంటా. సో మామూలుగా ప్రతి ఒక గొప్ప విషయం వెనుక కొంతమంది ఉంటారు. సో ఆమెను తీసేయడం జరిగింది కాబట్టి ఆమె అద్భుతమైన ప్రతిభను మనం చూడగలిగాం. అలా అని చెప్పి 2-3 మ్యాచ్ల కోసం ఆమెను తీసేయకూడదు. జస్ట్ చెప్తున్నా, ఎందుకంటే ఆమె దగ్గర అద్భుతమైన ప్రతిభ ఉంది. షీ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ టాలెంటెడ్ బ్యాటర్ అండ్ ఒక టీమ్ ప్లేయర్. అలాంటి వాళ్ళను ఎవరు తొక్కలేరు, తొక్కే సాహసం కూడా చేయకూడదు. సో ఈ వీడియో నేను జెమిమా రోడ్రిగ్స్కి అంకితం చేస్తున్నా. థ్యాంక్ యూ జెమిమా, థ్యాంక్ యూ ఇండియన్ ఉమెన్స్ టీమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.